నీటి ప్రాజెక్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరమైన రాద్ధాంతాలు చేయడం జరుగుతోంది. అది మనం చూస్తూ ఉన్నాం. మొన్న కూడా పోయిన నెల వాళ్ళందరూ ఈ జిల్లా పక్క జిల్లాలందరూ కలిసి పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి పోతిరెడ్డిపాడు దగ్గర ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళ ప్రభుత్వంలో మొదలుపెట్టిన కార్యక్రమం ఆపేసినారు. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి రాయలసీమ రైతుల పట్ల ప్రేమ లేదు అని ఏదేదో మనోళ్ళు మాట్లాడిపోయినారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. సో దాని తర్వాత కూడా మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిజాలు మాట్లాడితే బాగుంటుంది, వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పినాం. వాళ్లకు నిజాలు వాస్తవాలు అనేది వాళ్ళ డిక్షనరీలో కానీ వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కానీ లేవు. వాళ్ళకంటే సపరేట్గా ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు, దాని ప్రకారమే పోతుంటారు. రియల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, అసలు ప్రాక్టికల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎంత వాటర్ ఉంది, రాయలసీమకి ఇప్పుడు ఎంత వాటర్ వాడినాము, ఈరోజు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎంటైర్ మన రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఎంతెంత నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అయిపోయి కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ స్టార్ట్ అయింది. అయినా ఈరోజు మన రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నీటి కెపాసిటీ ఎంత, ఉన్న వాటిల్లో ప్రతి రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది అనేది ఏమీ మాట్లాడకుండా, సత్యాలు నిజాలు వాస్తవాలు మాట్లాడకుండా చూపించకుండా రాయలసీమకు అన్యాయం చేసేసారు, రాయలసీమకు అన్యాయం చేసేసారు. ఇది తప్ప వేరేది ఒక్కటన్నా మాట్లాడుతున్నారా? ఏదైనా ఒక ఫిగర్ ఉంటుంది కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు పోయిన 5 సంవత్సరాలు, 5 ఏళ్ళు ప్రభుత్వంలో మీ దగ్గర డేటా ఉంది. కావాలంటే ఇప్పుడు ఇస్తామని కూడా చెప్పినాం. మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మీరేం చేసినారు, అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఇదంతా కావాలంటే క్లియర్ డేటా ఇస్తాము, చూసుకోండి. అవి మాట్లాడకుండా రైతులను ప్రజలను తప్పుదో పట్టించేదానికి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ చేయడానికే వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా రాయలసీమ రైతుల పట్ల వీళ్ళకి ప్రేమ ఉంటే గడచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019, 2024 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలలో అసలు నువ్వు రాయలసీమకు ఎంత కేటాయించినావు ఫస్ట్ బడ్జెట్ అనేది ఎప్పుడన్నా చెప్తున్నారా? వాళ్ళు రాయలసీమకు ఎంత కేటాయించినారు పోయిన 5 సంవత్సరాలు చెప్పినారా? 5 సంవత్సరాలలో వాళ్ళ బడ్జెట్ దగ్గర 2 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. అవునా? వాళ్ళ బడ్జెట్ పెట్టింది అన్ని దాని మీద అనుకోండి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఏదన్నా కానీ పెడితే 12 లక్షల కోట్లు రూపాయలు వాళ్ళ బడ్జెట్ అంతా చూపిస్తే వాళ్ళు రాయలసీమకు ఇచ్చిందా ఇరిగేషన్కు 2,000 కోట్లు. ఎంత? 2,000 కోట్లు 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినది. ఈ 2,000 కోట్లు కూడా ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు చెప్పి పెట్టి మట్టి పనులు చేసి 900 కోట్లు లాగేసినారు. ఎక్కడ క్రీమ్స్ చెప్తుంటాం, మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, క్రీమ్ ఎక్కడుంటే క్రీమ్ లాగేయడము, మిగతాదంతా వదిలేసిపోవడం, అది వాళ్ళ నిర్వాహకం. పైగా చెప్పాం, ఇది ఎన్జీటీలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్జీటీ ఆపేసింది. ఒక్క రోజన్నా అంటే పర్మిషన్స్ లేకుండా మీరు చేస్తున్నారు ఈ పనులు అని చెప్పేసి అసలు ఇంత ఆర్భాటం చేసేసి కేవలం ఆర్భాటం కోసమే దగ్గర 3,500 కోట్లు అని చెప్పేసి ప్రాజెక్టు తీసుకొచ్చేసి ఆర్భాటం చేసేసి ఎక్కడెక్కడ ఈ పర్మిషన్లు అవసరం ఉండే, ఏమేమి అవసరం ఉండే, టెక్నికల్గా ఏం చూసుకోవాలి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎందుకంటే ఇది ప్రజాధనం మనం ఖర్చు పెడుతున్నాం, దీనిపైన రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మధ్యలో పనులు ఆగిపోతే ప్రజాధనం అంతా వృధా అవుతుందని ఎక్కడైనా ఇంగిత జ్ఞానం ఉందా వీళ్ళకు? చేసిన నిర్వాహకాలల్లా చేసేసి అపెక్స్ కౌన్సిల్లో వీళ్ళు అసలు వాదించనే లేదు 5 ఏళ్లలో ఎక్కడే కానీ. లాయర్లనే పెట్టలేదు వీళ్ళు, వాదించేది ఎప్పుడే లాయర్లనే పెట్టలే. అన్నీ నీ ప్రభుత్వంలోనే మొత్తం ఆగిపోయింది. ఆగిపోయినందుకు మళ్ళీ వాళ్ళు ఫైన్ కూడా వేసినారు. ఎన్జీటీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేసినారు, ఫైన్ కూడా కట్టినారు. ఎందుకు? సో ఇవన్నీ తప్పులు చేసేసి ఈరోజు నువ్వు ఇష్టానుసారము
మళ్ళీ రాయలసీమకు నష్టం జరుగుతుంది, మళ్ళీ ఏదో పెద్ద కార్యక్రమం చేయాలని నువ్వు తలపెడుతున్నావు. అందుకే ముందుగానే ప్రజలకు, రైతులకు ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఒక్క చిన్న నిదర్శనం, రాయలసీమ ప్రాంతం అంతా అక్కర్లేదు, మన శ్రీశైలం నియోజకవర్గమే తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇరిగేషన్కి సంబంధించి. ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడే ఈరోజే ఉదయం మీరందరూ కూడా చూసినారు, గతంలో చూసినారు మీరు. మన ప్రభుత్వం 2014 నుంచి 19 ప్రభుత్వం ఉన్నప్పుడే సిద్ధాపురం మనం పూర్తి చేసుకొని రైతులకు అంకితం ఇచ్చి నీళ్లు వారిస్తున్నాం. ఆ రోజు కొంత పెండింగ్ పనులు ఉన్నాయి, అప్పుడు శాంక్షన్స్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పని చేసినారేమో. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక గంప మన్న ఎక్కడన్నా వేసినారా? కనీసం ఈ గేట్లకి ఏమైనా గ్రీసు కన్నా డబ్బులు ఇచ్చినారా? అవి ఎత్తాలన్నా, తిప్పాలన్నా, తీరాలన్నా గ్రీసు ఉండాలి, గ్రీసుకు డబ్బులు లేదు. ఈ కట్టంతా చూసారు మీరు, మొత్తం అడవిలాగా తలపిస్తూ ఉండే. ఆ రోజు విజువల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. ఈరోజు ఎట్లా ఉంది చూడండి, మీరు కూడా చూడాలనే ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతోంది, ఏమేం చేసినాం, ఏమేం చేయాలి, ఇంకా ఏం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా గతంలో వివరించినా. ఇప్పుడు ఇంకా దానికి ఎవిడెన్సెస్తో సహా ఈరోజు మీ కళ్ళారా మీరే చూసినారు, మీ విజువల్స్ మీరు కూడా తీసుకున్నారు. వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. దగ్గర 9 కోట్ల రూపాయలతో ఇప్పుడు, అంటే ఎక్కడన్నా వర్షాకాలంలో ప్రధానంగా మోటార్స్ ఆన్ చేయాలన్నా, లేదంటే మోటార్స్ ఆఫ్ చేయాలన్నా, లేకపోతే మెయింటెనెన్స్ చేసుకోవాలనుకున్నా, మిగతా కాలమైనా ఎప్పుడైనా కనీసం మనం స్టేజ్ 1, స్టేజ్ 2 పంప్ హౌసెస్ దగ్గరికి లిఫ్ట్ ఎక్కడి నుంచి చేస్తామో అక్కడికి పోవడానికి మార్గం కూడా సక్రమంగా లేదు, కల్వర్ట్స్ లేవు. అవునా? ఇక్కడ ఆర్ఎంసీ పోయిన ప్రభుత్వంలోనే గండ్లు పడితే ఏం చేసినారు? ఇంత మట్టి పోసిపోయినారు. దానికి శాశ్వతమైన పరిష్కారం చూడాలని ఏ రోజున 5 సంవత్సరాలు చూసినారు. సో ఈరోజు మనం ఏం చేసాం? శాశ్వతమైన పరిష్కారం ఇచ్చాం. దాని ఎవిడెన్స్లన్నీ మీ కళ్ళారా కనిపిస్తున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా ఏదైతే మనకి బ్యాలెన్స్ ఉందో, సిద్ధాపురందే చెప్తున్నాను, ఇంకా తెలుగంగది కానీ, కేసుకెనాల్ది కానీ, ఇవన్నీ కూడా చెప్తాం. ఈ నియోజకవర్గం వరకే వీళ్ళు రాయలసీమ గురించి మాట్లాడతారు ఈ పెద్దలు అంతా. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇప్పుడు ఎంత ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో నువ్వు ఏం చేసుకున్నావు చెప్పుకోరా సామె అంటే చెప్పాడు ఎవడు కూడా. రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, వీళ్ళంతా రాయలసీమ అంతా ఉద్ధరించే వాళ్ళ దూరాలు మన పాపం. నీ నియోజకవర్గానికి నువ్వేం చేసుకున్నావు చెప్పుకోలేని గతి లేని వాళ్ళు వీళ్ళు. అవునా? వీళ్ళు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు మాట్లాడతారు, మనం వింటుండాలా, ప్రజలను తప్పుదో పట్టియాలా. ప్రజలు ఎవరు వినే పరిస్థితులు లేరు, అయినా వీళ్ళు కుక్కలు మురుగుతుంటారు బయటకు వచ్చి, అంత తప్ప ఏం లేదు. ఈరోజు చూడండి, ఏ నీకు ఎక్కడ తక్కువ అని చెప్పండి. ఇప్పుడు ఇది ఈరోజు మీకు ఇస్తాం, ఆల్రెడీ పంపిస్తాం మీకు అందరికీ, ఏ రిజర్వాయర్లో ఎంత నీళ్లు ఉన్నాయి. ఈరోజు యాజ్ ఆన్ టుడే, ఖరీఫ్ అయిపోయింది మనకు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఖరీఫ్ అయిపోయినా కూడా యాజ్ ఆన్ టుడే మొత్తం రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు ఇప్పుడున్న స్టోరేజ్ ఆఫ్ వాటర్ అంటే మళ్ళీ 2 సీజన్లకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. రేపు ఈ రబీనంతా కాపాడుతూ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా, ఒకవేళ వర్షాలు లేట్ అయితే వచ్చే సీజన్, వర్షాలు అనేది మన చేతుల్లో లేవు, ప్రకృతి దైవం అనుకూలించాలా, పడాలా. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే కూడా ఖరీఫ్లో స్టార్టింగ్లో ఒక్కొక్కసారి జూన్లో రాకపోవచ్చు, జూలైలో రాకపోవచ్చు, ఆగస్టులో రావచ్చు. వర్షాలు వస్తే కూడా నెక్స్ట్ ఇయర్కి అడ్వాన్స్గా కూడా ఎవరైనా నార్లు పోసుకున్నా, లేదంటే ఇత్తనాలు వేసుకుంటే వాళ్ళకు ఒక తడి నీళ్ళు వేయడానికైనా కూడా ఇదంతా ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈరోజు అన్ని రిజర్వాయర్లలో ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా 80% ఆఫ్ వాటర్ ఉంది అన్ని రిజర్వాయర్లలో. దానికి నిదర్శనం మన నియోజకవర్గమే. తెలుగంగ చూసుకోండి, ఈ సిద్ధాపురం చూసుకోండి, మిగతా రిజర్వాయర్లు చూసుకోండి, అన్ని 80% ఈరోజు ఫుల్ కెపాసిటీతో నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేవంటారు, రాయలసీమకు అన్యాయం జరిగిందంటారు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినామయ్యా? నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఇచ్చింది ఎంత? 2000 కోట్లు 5 సంవత్సరాలు. మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు అంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ 12,000 కోట్లు రాయలసీమకి ఇచ్చింది. ఎంత? 12,000 కోట్లు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి మన ప్రభుత్వం వస్తే 3,830 కోట్లు ఇచ్చినాం. ఎంత? 3,830 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు ఇచ్చినాం. నీ సొంత జిల్లాలో
అన్నవే ప్రాజెక్టు కొట్టుకొని పోయా, లేచిపోయింది. అవునా? ఎంతోమంది చనిపోయిరి. ఏమి ఇచ్చినా ఒక్క రూపాయి లేదానికి ఇప్పుడు ఇస్తున్నాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో లేదు, చేసుకోలే. మన అలగనూరు ప్రాజెక్టు వాళ్ళు చేసిన, వాళ్ళ ప్రభుత్వంలో చేసిన అనాలోచితమైన ఆలోచనలకు దాంట్లో ఉండే మట్టినంతా వ్యాపారం ఏంటి, రిజర్వాయర్లో ఉండే మట్టినంతా లేకపోతే చేయకూడని పనులని, తప్పుడు పనులన్నీ చేసి మట్టి అమ్ముకుంటే ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడతారు రాయలసీమకు అన్యాయం జరిగిందని. ఈ కొంపనే కూలిపోయింది, ఆడ కూలగొట్టినావు చూసిపెట్టి నీ నియోజకవర్గాలలో. వీళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పేసి చేస్తే ఆ రోజు 3 కోట్ల అది కుంగిపోయింది. వీళ్ళు అక్రమంగా మట్టిని, గ్రావెల్ను తరలించారు బయటికి. సో రిజర్వాయర్లలో ఎప్పుడు కూడా టెక్నికల్గా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అవి డిపార్ట్మెంట్తో పర్మిషన్స్ లేకుండా, ఏం లేకుండా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టి అందరిని బెదిరించి ఆ పనులు చేసినందుకు అది కట్ట కుంగింది. ఆ రోజు ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని మళ్ళీ రీరిపేర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతున్నది? 3 కోట్లు. 5 సంవత్సరాలు అంటే వాళ్ళ ప్రభుత్వంలో గతంగా 3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు మనం నీళ్లు పెట్టలేకుంటున్నాం దాంట్లో. ఎందుకంటే ఆ కట్ట బాగాలేదు, బండు బాగాలేదు. ఈరోజు మళ్ళీ 30 కోట్ల రూపాయలు, 35 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. 3 కోట్లతో అయ్యే పనిని 35 కోట్లకు రావడం పరిస్థితి. అంటే దెబ్బతింటా వచ్చింది. ఉన్నది కూడా కొంచెం దెబ్బతిన్నప్పుడే మనం రిపేర్ చేసుకుంటా ఉండింటే ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయింది. పైగా దగ్గర 5 సీజన్లు రైతులు నష్టపోయినారు. 5 సీజన్లు అంటే దగ్గర 5 సంవత్సరాలు, వాళ్ళు 3, మనవి 2. అలగనూరు కింద ఉన్న రైతాంగం అంతా కూడా దెబ్బతినేది. ఇప్పుడు దానికి శాంక్షన్ ఇచ్చినాం. ఏంది మీరు మాట్లాడేది? ఏంది రాయలసీమకు అన్యాయం అంటే ఏదో చెప్పాలి కదా. పలానా చోట నువ్వు ఇంత ఇచ్చినావు, ఇంత ఇయ్యలే, ఇది ఇట్లయింది, అది ఇట్లయింది చెప్పాలి కదా. ఊరికి రావడం రాయలసీమకు అన్యాయం జరిగింది. ఎవరు తిక్కనా కొడుకులు ఎవరు లేడు ఇంకా మీ పొద్దునకు చెప్తుంటే వినడానికి. ఎందుకంటే కల్లారా చూస్తున్నారు, పంటలు పండించుకుంటున్నారు రైతులు. నిన్నటి మొన్న ఏం జరిగింది? వాస్తవంగా తుంగభద్రలో ఒక గేటు కొట్టుకుపోయింది లాస్ట్ ఇయర్. సో దాన్ని టెంపరీ రిపేర్ చేసేసి 40 TMs వాటర్ సేవ్ చేసేసి పోయినసారి ఎమర్జెన్సీలో కూడా రైతులను కాపాడారు. సో ఈసారి ఎందుకంటే చాలా ఏళ్ళైంది కట్టి, కొన్ని గేట్లు మాత్రమే చేయాలనుకున్నారు ముందు. కానీ ఇప్పుడు టోటల్గా అన్ని గేట్లు తుంగభద్ర రిజర్వాయర్లో అన్ని గేట్లు చేంజ్ చేసే భాగంలో కార్యక్రమంగా రబీకి కేసు కెనాల్ కింద నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి మన ప్రభుత్వం చెప్పింది. సో మేము కూడా ఐఏబీ మీటింగ్లో అదే చెప్పినాం. అయినా అప్పటికే రైతులు నీళ్లు ఉన్నాయి కదా అనే ఉద్దేశం. అంటే రైతుకు ఇవన్నీ తెలియవు పాపం, ఈ టెక్నికల్గా ఏంటి, ఈ పొజిషన్స్ ఏంటి, ఎట్లుంటాయి, ఏం కథ అనేది. సో వేసేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేసినాం? సో ప్రభుత్వానికి మనం ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మంత్రి గారికి చెప్పినాం, సెక్రటరీకి అందరి దృష్టికి తీసుకుపోయి పంటలు వేసుకున్నారు. దగ్గర 50-60 ఎకరాలు ఉంది కేసు కెనాల్ కింద 0 to 150 కిలోమీటర్స్ వరకు. సో వాళ్ళంతా కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేమంతా ఎమ్మెల్యేలంతా కూడా విన్నవించుకుంటే, సో మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వదులుతా ఉన్నాం, పంటలు కాపాడుతున్నాం. ఏం తప్పగా మేము అన్యాయం చేసింది రాయలసీమకు? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది చెప్పండి? నోరుంది కదా అని చెప్పేసి మీకు బుద్ధి ఉన్నట్టు మాట్లాడుకుంటా. సిగ్గు ఎగ్గు ఏమీ లేదు అసలు. ఎన్ని మాట్లాడినా అసలు అది ఏ చెప్తలే, దున్నపోతు మీద వానం అన్నట్టు ఒకటి ఇల్లించుకుంటే పోతుంటుంది. ఒక సబ్జెక్టులే, ఒక పాడులే, ఒక కాగితంలే, ఒక పేపర్లులే, ఒక విధానం అంటుంది. ఏ సంవత్సరం ఎంతెంత మనం నీళ్ళు ఇడుచుకున్నాము రాయలసీమకు. గతంలో మనం అప్పుడు ఏమన్నాడు ఈ మహానుభావుడు, పట్టుసీమ దండగా, దీనివల్ల రాయలసీమకి ఏం ఉపయోగము, మెగా కంపెనీకో నువ్వు కమిషన్లు తీసుకొనికో ఇవి పెడుతున్నావు అని చెప్పి చెప్పాను. అవునా? పట్టుసీమ మొదలైన దగ్గర నుంచి మన శ్రీశైలంలో ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాం చెప్పమని చెప్పండి. అది చెప్పరు. గడిచిన 5 సంవత్సరాలు కూడా వాడినారు కదా. వాళ్ళ ప్రభుత్వంలో కూడా అదే పట్టుసీమను కింద డెల్టాకి ఇచ్చిన నీళ్లు 5 సంవత్సరాలు వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా పట్టుసీమ ద్వారానే, మళ్ళీ మూసేయకూడదు. పట్టుసీమ ఎందుకు పెట్టావు? అక్కడి నుంచి నీళ్ళు వాడితే ఇక్కడేమో రాయలసీమకి ఇచ్చినావు కదా. ఎట్లా వచ్చింది అది? సో ఇవన్నీ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, మళ్ళీ రాయలసీమ రత్నాల సీమ కావాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడుతూ కేంద్ర ప్రభుత్వంతో అనేక మార్లు సంప్రదింపులు జరుపుతూ, పక్క రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరుపుతూ, ఎక్కడ ఈ నీటి వాటాలలో ఇబ్బందులు రాకుండా, గొడవలు రాకుండా, కోర్టులకు రాకుండా అందరం వాడుకుందాము అని చెప్పేసి ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నాడు. నీళ్లు ఉన్నాయి, వాడుకుందాము.
సో మనం ఇప్పుడు చెప్తా ఉండేది కూడా ఇప్పుడు పోలవరం నుంచైనా తీసుకోండి, పోలవరంలో ఇస్తున్నాడు కానీ తెలంగాణ కూడా ఏదో అడుస్తే పర్వాలే, లేదా పైన రాష్ట్రాలు వాళ్ళు అడుస్తే పర్వాలేదు. మన ఇంట్లో రాయలు వీళ్ళంతా దరిద్రులు. మనము ఆంధ్ర రాష్ట్ర ప్రజలము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇలా ఇద్దరు కంబైన్డ్గా పోరాడాల. అవసరం అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి, అందరం కలిసి రమ్మంటే రారు. ఎంతసేపు ఉన్నా వీళ్ళ సెల్ఫ్ డబ్బా సొంత డబ్బా, వీళ్ళు చెప్పిందే వినాలి, వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే కరెక్టు. అసలు ఇరిగేషన్ సిస్టమ్ మీద ఒక అవగాహన పాడంటూ సస్తే కదా వీళ్ళకి ఏమన్నా ఏం చేయాలని. మనమైన మాత్రం ఏం చేశాడా చక్రపాణి రెడ్డి నియోజకవర్గం, ఈయన కూడా పోయినా మన రాయలసీమ పెద్ద అన్యాయం సరిపోయింది. ఈయన అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అవునా? ఏం చేసావా? ₹1 చూపించును నీ హయాంలో 5 ఏళ్లలో ₹1 ఇచ్చినాడా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ గాడన్నా వచ్చిందా? ఏమైనా పనులు చేయించినాడా? రావడం దక్క గాడికి రావడం, మోటార్ ఆన్ చేయడం, నీళ్ళు ఇడ్చడం, పెద్ద ఫోజు కొట్టడం, పోతున్నాడు. అవునే, ఇదేంది, బండి ఏంది, కట్ట ఏంది, ఎన్ని కుంగిపోతున్నాయి. ఎందుకంటే కొత్తగా తయారు చేసినప్పుడు ఒక కనీసం అంటే ఒక 15 సంవత్సరాల వరకు ఈ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అర్థం బండ్స్ కాబట్టి ఇవి మట్టితో కట్టినటువంటి సమస్యలు వస్తుంటాయి. మేము కూడా ఆ రోజు వచ్చిన రోజు ఏమి విమర్శించాలని పోయిన ప్రభుత్వంలో గండి పడితే ఏమి విమర్శించడం మాట్లాడేది. వచ్చి తొందరగా పని చేయండి, లేకపోతే అంత నష్టపోతారు, ప్రాజెక్టు దెబ్బతింటుంది చెప్పినాం తప్ప నువ్వు శాతగాను నువ్వు సక్రమంగా పని చేయలే అది కాదు కదా. అది చేయలేదు, ఏం చేయలేదు. ఇలువే రాయలసీమకు అన్యాయం జరిగింది, రాయలసీమకు అన్యాయం జరిగింది. అంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక పాదయాత్రలు చేసేసి ఏదో ఒక మాట చెప్తే అదే ప్రజల్లోకి పోయింది, రైతుల్లోకి పోయింది, ఇంకా పొద్దునకులు అదే అవుతుందా? అసలు రాయలసీమకు ఆద్యుడు ఎవరే? స్వర్గీయ నందమూరి తారక రామారావు మహానుభావుడు. అంతకుముందు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 30 సంవత్సరాల నుండి ఏమి చేయలేని వాళ్ళు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కింద ప్రాంతం వాళ్ళు అంటే డెల్టా ప్రాంతం వాళ్ళందరూ కూడా మేము అన్యాయం పోతాం అంటే కూడా లేదు, మీరు రాయలసీమ నుంచి వచ్చే నీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి ఈ ప్రాంతం ఎంతో నష్టపోయింది. కొన్ని వేల ఎకరాలు పోగొట్టుకున్నాం. ఇప్పటికి కూడా చాలామంది పొలాలు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బంది. ఆ రోజు దుడ్లకు పోయినాయి. ఆ రోజున్న వాల్యూస్, భూముల వాల్యూ అటు ఉండేటివి. ₹1000, ₹2000, ₹4000 ప్రభుత్వం తీసుకుపోయింది ఆ రోజు. ఈరోజు ఎక్కడ చూసినా లక్షలు కోట్ల రూపాయల భూముల విలువలు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇదే సిద్ధాపురం ప్రాజెక్టు తయారు కాకముందు ఇక్కడ 30,000, 20,000 ఎకరా. ఈరోజు 20 లక్షలు పోతుంది ఎకరా. అంటే ఎవరికి రైతుకు మేలు జరగలేదా? ఇది ఈ ప్రాజెక్టు తయారై నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఈరోజు 20 లక్షలు, 25 లక్షలు భూమి పోతుందంటే రైతుకు ఎంత ఉపయోగం అది? 2 కార్లు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నాడు. ఇక్కడే జరుగుతూ ఉంది. నువ్వు రాష్ట్రం గురించి పెద్ద రాయలసీమ గురించి మాట్లాడతారు. వీళ్ళని ఏమనాలో నాకే అర్థం కాదు, ఏమనాలో కూడా నిజంగా కూడా అర్థం కాదు. నీకు ఇందాకనే చెప్పిన ఒక సిద్ధాపురం మీదనే మనం ఇప్పటికే దగ్గర 10 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం, ఇంకా జరుగుతున్నాయి. అడిషనల్గా ఏదైతే చేయాలో ఈ సిద్ధాపురం ప్రాజెక్టు కింద ఉన్న పూర్తి స్థాయి చివరి ఆయకట్టు కూడా, చివరి ఎకరాకు కూడా నీళ్లు పారాలంటే ఇంకా ఎంత డబ్బు అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి వర్క్స్ ఉన్నాయనే దాంట్లోనే పెట్టి మెయిన్ కెనాల్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానివ్వండి, ఫీల్డ్ కెనాల్స్ కానివ్వండి, ఇవన్నిటి కూడా మనం ఎస్టిమేషన్స్ పంపించి కరెంటు ఏదైతే ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంది అది హై లెవెల్ తీసుకురావాలి. అండర్ గ్రౌండ్తో ప్రాబ్లం వస్తుంది, వర్షాలు పడినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, దాన్ని రిపేర్ చేయడానికి కష్టమవుతుంది అని హై లెవెల్ కూడా కరెంటు ఇప్పుడు ఇవన్నీ ప్రపోజల్ పెట్టి ఇంకా కరెంటుది ఇంకా ఓకే కాలేదు, శాంక్షన్ అవుతుంది. ఈరోజు దగ్గర 85 కోట్ల రూపాయలు మళ్ళీ సిద్ధాపురం తెచ్చుకున్నాం. అడిషనల్గా ఆయకట్టు 5,000 ఎకరాలు పెంచుతూ ఇప్పుడున్న సిస్టమ్ అంతా స్ట్రీమ్ లైన్ చేసేసి దీని కింద ఉన్న 23,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే అది ఇస్తూ మళ్ళీ అడిషనల్గా 5,000 అంటే దగ్గర 28,000 ఎకరాలకి సిద్ధాపురం ప్రాజెక్టు కింద నీళ్ళు ఇచ్చే దాంట్లో భాగంగా ఇవన్నీ శాంక్షన్స్ అయిపోయినాయి. ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 82 కోట్లు 83 కోట్లకు రేపు టెండర్లు పిలుస్తారు. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దీనికే అంటే ఈ గడిచిన సంవత్సరంలోనే అంటే 2 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చి, కానీ ఇదంతా సిస్టమ్ ఎస్టిమేషన్ తయారైపోయి చేయాలంటే 1.5 year అన్న పడుతుంది. ఈ 1.5 yearలే దగ్గర 120 కోట్ల పనులు చేసినాం ఇరిగేషన్ మీద. అట్లాగే కేసు కెనాల్ మీద కూడా ఇప్పటికే దగ్గర 7 కోట్ల పనులు చేసినాం. ఇప్పుడు మళ్ళీ దాని కింద ప్రపోజల్స్ పెట్టినాం, అది కూడా ఫైనాన్స్కి పోయింది. దగ్గర 42 కోట్ల రూపాయలతో కేసు కెనాల్ సిస్టమ్ ఏదైతే మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అవన్నీ తీసుకొని
అన్ని ఎస్టిమేషన్స్తో పంపించేసినాం. మినిస్టర్ గారు అప్రూవల్ అయిపోయింది, సెక్రటరీ అప్రూవల్ అయిపోయింది, ఫైనాన్స్ పోయింది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొచ్చుకుంటాం, అది చేస్తాం. అట్లాగే మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనర్ ఇరిగేషన్ కింద మనకు ఎంతైతే ఇప్పటి వరకు ఆయకట్టు ఉందో ఉన్న ఆయకట్టును స్థిరీకరించాలంటే మేజర్గా మనకు ఉండేది మైనర్ ఇరిగేషన్ కింద చెరువులు ఉన్నాయి చాలా గ్రామాలలో, మన ఆత్మూరు మండలం కానీ మిగతా గ్రామాలలో కానీ. అలాగే విఆర్ఎస్పి అది పెద్ద ప్రాజెక్టు. అంటే మన శ్రీశైలం నియోజకవర్గంతో పాటు కొంత కొత్తపల్లి మండలం నందికోట కాన్స్టిట్యున్సీ కూడా దానికి మొన్న చూసాం మొంతా తుఫాన్లో ఎంత ఇబ్బంది పడినాము. హై రెయిన్ఫాల్ వచ్చేసరికి చాలా చోట్ల దెబ్బతిన్నాయి. సో వాటన్నిటి కలిపి ఇప్పుడు మనము మొత్తం ఏదైతే ఈ భవనాసి వాగు వల్ల ఎంత ఇబ్బంది వస్తుందో మనకు తెలుసు. ప్రతి సంవత్సరం చిన్న నీళ్ళు వస్తే కూడా ఇబ్బంది పెడతాం. అట్లాంటిది పోయిన సంవత్సరం మనకి హెవీ రెయిన్ రావడంతో ఇంకా ఇబ్బంది అయింది. సో ఎక్కడికక్కడ తెగిపోవడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో వాటన్నిటిని ఇప్పుడు మొత్తం ఎస్టిమేషన్స్ తయారు చేసేసి మైనర్ ఇరిగేషన్ వర్క్స్, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది RRR ప్రోగ్రామ్ అని. ఈ RRR కింద ఏంటంటే చెరువులు పూర్వకాలం నుంచి చెరువులు ఉన్నాయి. గతంలో ముఖ్యంగా చెరువులు తాగునీటి కోసం ఉండేది. కొంత పెద్ద చెరువులలో కొంత ఆయకట్టు కూడా ఉండేది. ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు. ఈ సిద్ధాపురం ఉన్నట్టు, సిద్ధాపురం గతంలో ఇది 1000 ఎకరాలది, ఈరోజు 25,000 ఎకరాలకు వస్తుంది. సో ఇవన్నీ చెరువులు మొత్తం రీమోడరైజేషన్ చేసే దాంట్లో భాగంగా దగ్గర 46 కోట్లకు మన ప్రపోజల్స్ పోయినాయి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఢిల్లీ పోయినప్పుడు కూడా దీనిపైన మళ్ళీ చర్చించడం కూడా జరిగింది. ఇట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు. అలాగే ఏదైతే భవనాసి వాగు కానీ ఎంటైర్ విఆర్ఎస్పి సిస్టమ్ను డెవలప్ చేసే దాంట్లో 150 కోట్ల ప్రపోజల్స్ పంపించారు. అంటే మొన్న మేజర్ డ్యామేజ్ అయినాయి, ఎక్కువ డ్యామేజ్ అయింది. సో ఇట్లా ఓఎండ్ఎంస్ కానివ్వండి, ఎఫ్డిఆర్లు కానివ్వండి, డిఎంఎఫ్ ఫండ్స్ కానివ్వండి, 210 కోట్లు. అంటే ఇప్పుడే దీంట్లో కొంత వచ్చేసినాయి, పనులు కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఇంకా అడిషనల్ రావచ్చు, ఏదైతే మైనర్ ఇరిగేషన్ కింద దగ్గర 210 కోట్లకు మనం తీసుకున్నాం. ఇవన్నీ వస్తాయి, చూస్తూ ఉండండి మీరు. వాళ్ళ మాదిరి ఏదో చెప్పి పారిపోయేటోళ్ళు కాదు మేము. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి, మళ్ళీ కూడా జరుగుతాయి. అట్లాగే కేసు కెనాల్ కూడా తీసుకున్నాం. ఇందాక చెప్పినట్టు 45 కోట్ల కేసు కెనాల్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో. అంటే నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు, ఎన్ని వందల కోట్లు అవుతుంది ఇది ఒక్క నియోజకవర్గం. ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంత బ్రహ్మాండంగా రైతుల కోసం పనిచేస్తూ ఉంటే ఏదేదో పిచ్చివాగుడు పిచ్చి కూతులలో కూసుకుంటా ఉంటే ఎట్లా? అసలు ఏదైనా మాట్లాడి ప్రజలు నమ్మాలి కదా. ఎవరు సంతోషంగా లేరో చెప్పండి. ఇప్పుడు రైతు అనేవాడు ఇప్పుడు ఎక్కడన్నా ఆనందంగా లేడా? ప్రకృతి సహకరించగా పంట దెబ్బతింటే అది వేరే విషయం. ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేస్తూ ఉందా లేదని చూడాలి కదా. ఇప్పుడు నువ్వు చేసిపోయిన పాపాలన్నీ మేము మోస్తున్నాం. ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నువ్వు వదిలేస్తే, పర్మిషన్ సక్రమంగా లేకుండా మొదలుపెట్టి మధ్యాహ్నం వదిలేసినావు. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, మొన్న ఇచ్చినాము. ఇప్పుడు దాని వల్ల మేము మొదలు పెడుతున్నాం. ఇప్పుడు కోర్టులో లాయర్లను పెట్టినాం. అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడిన దాన్ని ఏమైనా వాదించాలంటే మంచి లాయర్లను పెట్టినాం. దాని మీద ఒక ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రాయలసీమకు ఆ ప్రాజెక్టు తీసుకొస్తాం. ఇది గతంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిందే. దాని నిదర్శనం నా ఊరు ముందర నిప్పులవాగే. ఆ కార్యక్రమంలో భాగమే అది. నిప్పులవాగు వెడల్పు చేసినాం కదా గతంలో. నిప్పులవాగులో ఇదంతా పోయి తీసిపోయి గాలేరు నగరికి పోవాలి నీళ్ళు. మొత్తం రాయలసీమకి అంతా పోతాయి. నిప్పులవాగు కెపాసిటీ ఎంత ఒకప్పుడు 3,000 క్యూసెక్కులు, ఈరోజు 20,000 క్యూసెక్కులు పోతుంది. దాన్ని 40,000 చేయాలనేది. సో ఇదంతా ఆ ప్రాజెక్టులో భాగం. కింద కోయలగుంట్ల నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ దీనిలాగా ఒక 3 TMCలతో రిజర్వాయర్ కట్టాలని. సో ఇవన్నీ అప్పట్లో డిజైన్ అయినటివే. ఈయన వచ్చి హంగామా చేసేసి చేసేసి అంటే ఎవడు నిద్రవేత్తను కూడా లేచి తనకి కాలుతుందని ఇచ్చుకునేవారం. పోనీ పైన ప్రభుత్వంలో ఆడ కేసీఆర్ మా ఆయన అంత మంచి ఫ్రెండ్స్, నాకు కూడా కొడుకు మంచి ఫ్రెండు, పోయి మేము చర్చ చేసేది ఒక రోజు కూడా రాలేదు బయటికి. ఏం చర్చించుకున్నావు? ఈ 2 రాష్ట్రాల మధ్య ఏమేమి కాంప్రమైజులు వచ్చినాయి, ఎట్లా నీళ్ళు వాడుకున్నావు ఏమైనా ఉందా? ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నాడు. క్లియర్ అంటే క్లియర్గా అనవసరమైన మనం గొడవలు పొద్దు. ఉన్న నీటిని 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలంతా బాగుండాలి, అందరం వాడుకుందాము, మీకే ఎంత అవసరం ఉంటే అంత వాడుకోండి. పైగా మనం అడుగుతుండే కదా మిగులు జలాలే కదా అడుగుతుండేది.
అది ఎట్లా ఓ 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం పోయి సంవత్సరంలో కలుస్తున్నాయి. మనం వాడుకుంటే ఎంత వాడుకుంటే 200 300 వాడుకుంటాం. సో దీనికి సపోర్ట్ చేయాల్సినది పోయి నువ్వు ఎట్లా చేతగాక ఆ రోజు పడుకుంటే పడదాలు కట్టుకొని తిరుగుతూ ఇంట్లో వండుకుంటూ ప్యాలెస్ బయటకు రాకుండా ఇప్పుడు చేస్తాం స్వామి అంటే దీనికి సహకరించకుండా మళ్ళీ అడ్డం వేయడం, కోర్టులలో ఈయననే కేసులు వేపిస్తాడు మళ్ళీ అగెనెస్ట్గా. అడ్డంగా మన మీద ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి సంపాదించి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించినాడు, ఈయన ముఖ్యమంత్రి కూడా సంపాదించి ఈయననే కేసులు వేపించి పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా వాళ్ళతో కేసులు వేపిస్తాడు ఈయన డబ్బులు ఇచ్చి. మన రాష్ట్రంలో సంపాదించి డబ్బు పక్క రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కేసులు వేపిస్తాడు ఈ దూర. ఇది అని అవ్వారం. వీళ్ళు రాయలసీమకు అన్యాయం చేసామని చెప్తారు. బ్రహ్మాండంగా ఏదైతే ఇప్పుడు పోలవరం నుంచి నీళ్ళు తీసుకొచ్చేసి రాయలసీమకు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించుకుని దగ్గర 50-60 వేల కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. అంత డబ్బు మన రాష్ట్రం దగ్గర లేదు. సో అది చేయాలని చంద్రబాబు తప్పన పడి దానికి డిజైన్స్ తయారు చేసి కేంద్రంతో ఒప్పించుకొని ఇప్పటికీ అవి మూవ్ చేస్తూ ఉంటే దానికి అడ్డం వేస్తారు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఇది రాయలసీమ కోసమే కదా. సో ఇవన్నీ పెట్టుకొని నువ్వేదో పెద్ద రాయలసీమకు రాయలసీమకు త్యాగమూర్తివి, నువ్వే పెద్ద అపర భగీరథుడివి. సొంత జిల్లాలో ఒక ఎకరా అడిషనల్గా నీ పులివెందులకు కూడా తెలుగుదేశం పార్టీ నీళ్ళు ఇచ్చింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే కూడా పూర్తి చేసుకోలే. సొంత నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిపోయారు 2 సార్లు, చేసుకోలే. నువ్వు ముఖ్యమంత్రి అయితే చేసుకోకపోతే మేము నీళ్ళు ఇచ్చింది. ఇంతకంటే ఇంక నీకు నిదర్శనం ఏం కావాలి? అసలు సిగ్గుందా మీకు మాట్లాడడానికి? ఉందే. ఈరోజు ఎక్కడో కుప్పం చివరన, రాష్ట్రంలో చివరన ఉంటుంది అది, తమిళనాడు కర్ణాటక బార్డర్, మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ. నీళ్ళు తీసుకుపోయినాడు అంద్రేనివా నుంచి 3200 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేయలేని పని సంవత్సరం 3 నెలల్లో పూర్తి చేసేసి కిందికి నీళ్లు పోయినాయి. నీ మాదిరి రెడీమేడ్ గేట్లు తెచ్చి రెడీమేడ్ ట్యాంకులు నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి అప్పటికప్పుడు ఆ కాలువ నింపి ఆ గేట్ ఎత్తి, అవునా, ఆ ట్యాంకర్లు నీళ్ళు అయిపోతున్నాయి, మళ్ళీ అన్ని ఆ ట్యాంకర్లు ఆ గేట్లు అన్ని ఎత్తుకపోలేదే. ఇవన్నీ కళ్ళ ముందర కనపడుతున్న వాస్తవాలు, నిజాలు. ఇవన్నీ వదిలేసేసి తిక్క కూతురులో కూర్చొని తిక్కనా కొడుకు మాదిరి ఒడ్డులో కొట్టుకుని కుదురుతారు స్వామి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి మీ నాయకునికి చెప్పండి, ఆయన ఏం చెప్తే అది మాట్లాడడం కాదు. అదే కదా, ఆయన ఏదో చెప్తున్నాడు. తిక్క కూతురులో కూస్తే సీనియర్లు ఉన్నారు, మీరు కూడా. కానీ ఏం చేసుకోలేకపోయారు మీరు, మీ కర్మ మేము ఏం చేయలేము కనీసం చెప్పని పోయి. ప్రజలు మిమ్మల్ని చూస్తే నవ్వుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అది ఏ మొగం పెట్టుకొని వస్తారు? మీ నియోజకవర్గాలు ఇప్పుడు ఎవడో రైతు అని హ్యాపీగా ఉండడం పోయి చూడిపోండి ముందు. ఇవన్నీ లేకుండా ఊరికే రాయలసీమ కానీ జరిగిన పొద్దురెడ్డిపాడు మీద ఏది ఎక్కేది. మా నియోజకవర్గంలో కొంతమంది వస్తుంటారు, పాపం తెలియదు రైతులకు. చక్కగా వచ్చి దీని మీద నిలబడి అన్న నీళ్ళు ఉండే ఇడుసు అంటుంటారు. అరే నాయన అవి ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంతవరకు పారేయగలము, అవునా? నువ్వు వాళ్ళకంటే ఘోరంగా తయారైనావు. వాడంటే పాపం ఏదో తెలియడు, ఏదో రైతు గ్రామంలో ఉంటాడు, పాపం ఏం తెలియదు అనుకున్నాం. మీకేమైంది? 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు గెలిచే వాళ్ళు ఉంటారు. మీకు అవగాహన ఉంటుంది అంతో ఇంతో. ఇంకా లేదంటే ఎవడేం చేయలేడు, కర్మ మిమ్మల్ని గెలిపించుకునేంత ప్రజలు. సో మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని సిగ్గులేని పనులు చేసినా, ఏం చేసినా రాయలసీమ రైతాంగం నమ్మే పరిస్థితిలో లేరు మిమ్మల్ని. మీరు ఏదో మళ్ళీ కలలు కంటున్నారు, మళ్ళీ మేము వస్తాం ఏమనంటే బెదిరిస్తారు. మళ్ళీ వచ్చిన నుంచి మీ కథ ఉంది, వచ్చిన నుంచి మీ కథ ఉంది. మేము వచ్చిన దగ్గరే తప్పులు, గతంలో ఏం తప్పులు చేసినామో అవి సరిదిద్దుకొని మేము ఈ పొరపాట్లు చేసినాం, ఇక మీద చేయి, మళ్ళీ మాకు ఒక అవకాశం మీద అడిగితే తప్పులేదు. అటకాకుండా మేము వస్తే మీ కథ చూస్తాం, మేము వస్తే మీ కథ చూస్తాం, పాదయాత్ర చేస్తాను. ఏం పాపాలు చేసి పాదయాత్ర మొన్న కూడా చెప్పినా కదా, పాపాలు చేసి పాదయాత్ర చేసిపోతాయి, నేను పోయి గంగల ముందుకు పోతాయా? దాన్ని ప్రక్షాళన చేసుకోవాలా. ఆ మార్గంలో లేరు వీళ్ళు. ఎదిరింపు ధోరణి, ఇస్తారంట, కొడతారంట, జైల్లో వేస్తారంట. మీరు వచ్చి తెచ్చే కదా ముందు, మీరు వచ్చినప్పుడు చూసుకుంటారు అవన్నీ. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, జరిగే పని కాదు. ఊరికి ఇవన్నీ ఎందుకు, ఏదో డాంబికాలలో పలుకుంటూ అది కూడా కష్టమే. ఈసారి నమ్మకం లేదు. సో ఎన్ని మీరు వేషాలు వేసినా మీ పగటి వేషాలను ఎవడు నమ్మే పరిస్థితిలో ఈ రాయలసీమలో లేరు.